రాష్ట్రంలోని రైతులకి, రైతు కూలీలకి, రాష్ట్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వాన్ని, మీడియా మిత్రులకి ఇక్కడ ఈ రిలే నిరసన దీక్ష టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేకేఆర్ 156 రోజుల నుంచి చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. చూస్తూనే ఉన్నాం. 2014లో రాజధాని యూనివర్సిటీ ఇక్కడ అన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు అన్నారు. మళ్ళీ వచ్చేడ సులూరులో పొలాలు కొనుక్కొని రాజధాని పెట్టారు. ఎప్పటికప్పుడు ఈ రాజధాని రైతుల మీద, ఈ ప్రాంతం మీద విశేషత, ప్రతి నాయకుడికి విశేషత. అంత ఇష్టం లేని రాజధాని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. పేరుకు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, ఏం డెవలప్ చేయడం. 2014లో అటు రాజధాని ఇటు రాజధాని టైం వేస్ట్ చేసి 2015లో ఫ్లాట్లు విధ్వంసం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూలింగ్ తీసుకున్న దాంట్లో రేట్లు పెంచుకోవడం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థపర రాజకీయాల కోసం విధ్వంసం చేశారు 2015లో 2 సార్లు. అలాగే 2016లో మోడీ గారు నోట్లు రద్దు చేశారు. ఆయన దయతోటి కూడా మళ్ళీ కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఇక్కడ అన్నానికి జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. అలాగే మళ్ళా 2017లో జిఎస్టీ బిల్ అన్నారు. అంటే ఆ నోట్ల రద్దు ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జిఎస్టీ బిల్ అని పెట్టారు. మళ్ళీ అదొక కొత్త డ్రామా. అలాగే 2018లో వచ్చినప్పటికీ ఈ పరిపాలన బాగలేదు. మరి వాళ్ళకి ఒప్పందాలు ఎక్కడ బేసుకున్నాయో ఈ పాసిపోయిన లడ్డిచ్చింది కేంద్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చిన్నబాబు, పెద్దబాబు పెద్ద సూట్ కేసులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అన్నాడు. ఇదేంటయా స్వామి అని చెప్పంటే మళ్ళా ఈయన మద్దతు తీయడు, ఈడ గెలవదు అని చెప్పి మళ్ళీ రియల్ ఎస్టేట్ అంతమైపోయి ఏడమో ఏరే ప్రత్యామ్నాయం లేక రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ వచ్చింది మీకు కోట్లు అవుతాయి అని చెప్పి కళ్ళబోయిన కబుర్లు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు. 2018 అట్లా అయిపోయింది. అట్లా కొట్ట సాగనం కాదు. 2019లో మళ్ళీ 2019 రాగానే జగన్ గారు గెలిచారు. ఆయన చేశాడు. 2014లో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నారు. అప్పుడు అందరూ కలిసి రాజధాని పెట్టారు కదా, మేధావులంతా పెట్టుబడి పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పుకొని మోసపోయారు. ఆయన మళ్ళీ రాగానే 2019లో మే నెల 23వ తారీఖు కౌంటింగ్ అయిపోయింది. ఒక 7 నెలలు ఇక్కడ అన్నీ మొత్తం అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని 3 రాజధానులు అని చెప్పి ప్రకటించుకున్నారు. ఎంత అన్యాయం! ఏ పార్టీ నాయకుడైనా అడిగారా? వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉండి వీళ్ళు ఏం చేశారు? పోయి ధర్నా చేపించారు. కానీ జగన్ గారి దగ్గర పోయి 1 గంట కూర్చొని, లేదు మోడీ గారి దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెట్టి గంటలు అయిపోయేది. 5 సంవత్సరాలు చేశారు. ఈ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా. ఆ విధంగా అయిపోగానే 19లో 20 వచ్చింది. 2020 ఫస్ట్ కరోనా అట్లా అయిపోయింది. 2021లో రెండో కరోనా వచ్చింది. మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. అట్లా అయిపోయింది. సరే, ఎన్నో ఇబ్బందులు పడి అనేక విధాలుగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు నేను చూస్తూనే ఉన్నా. ఎవరైనా ఒక గ్రామ నాయకుడు కానీ, ఒక మండల నాయకుడు కానీ, ఒక జిల్లా నాయకులు కానీ, లేదా ఒక రాష్ట్ర నాయకులైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ విధంగా సమస్యలు నేను అడుగుతారు అని చెప్పి నేను చూసా. ఎవరు స్వార్థాలు వాళ్ళు, ఎవరు అడిగితే ఎవరు పదవులు పోతాయని వాళ్ళ భయం. ఆ విధంగా నేను చూస్తూ ఉంటే నాకు కడుపు మండి, గుండె రగిలిపోయి, బాధేసి, అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్ర సమితి అని మనం ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాలి. నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అయింది. ఎందుకంటే ఆయన సీఎం గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయడు, పొలాలు తీసుకుంటాడు, విదేశాలకు అమ్మేసుకుంటాడు. మోడీ గారు విదేశీ వస్తువులు కొనొద్దు అంటాడు, ఇక్కడ మాత్రం పొలం విదేశాలకు అమ్మంటున్నాడు. మరి మోడీ గారికి ఉందా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందా, పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందో అర్థం కావట్లేదు. ఇక్కడ జగన్ గారు మాట్లాడుతున్నారు, మరి ఆయనకి ఏమి పెన్ పెట్టుండే ఆయనకు అర్థం కావట్లేదు. వీళ్ళందరిని కూడా చూస్తూ ఉంటే నాకే ఏ పార్టీ అంటే కోపం కాదు, ఏ నాయకుడు అన్నా కూడా కోపం కాదు.
ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి నేను కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి ప్రజల కోసం అడుగుతా ఉన్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే బాగా చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు, గెలుస్తారు, లేదంటే వాళ్ళు ఓడిచ్చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే రేపు ఏఆర్ఎస్ పార్టీ దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలు సీఎం పదవి చేసి, అట్లాగే నేను ఈ విధంగా అడుగుతూ ఉంటే కూలింగ్ మళ్ళీ సెకండ్ కూలింగ్, అసలు పాయింట్కి వద్దాం. ఈ సెకండ్ కూలింగ్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం 100 కోట్ల నుంచి 150, 200 కోట్లు అట్లా అమ్ముకుంటారు. ఇవాళ ఒక 50,000 ఎకరాలు తీసుకోవాలి ప్లాన్ చేసి ఇట్లా డబ్బులు అడగంగానే మళ్ళీ 16,000 ఎకరాలు అన్నారు. అంటే ట్రైల్ వేస్తున్నారు. అసలు వీళ్ళు ఇస్తారా ఈరా ఏమంటున్నారు? ఊరికేమైనా ఇస్తే తీసేసుకుందాం అనుకుంటున్నారు. ఊరికి ఎలా ఇస్తారు చెప్పండి? తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు ఊరికి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే మీరు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తారు అంటే అవి అమ్మేసుకొని తినాలి. వీళ్ళకి టోటల్గా ఆస్తి లేకుండా అయిపోవాలి ఈ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా. అది వాళ్ళ ఆలోచన. నేనేం చెప్తానంటే ఒక 1000 గజాలు ఫ్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే 1 కోటి 2 కోట్లు ఇచ్చి కనీసం సగం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వీళ్ళకి ఇస్తారు. అలాంటిది ఇవాళ ఊళ్ళకి 1000 ఎకరాలు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 10 లక్షలు ఉంటే 40, 20 ఉంటే 80, 40 ఉంటే 160, అట్లా 4 రెట్టింపులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజం ఇవ్వమన్నాం. ఎందుకన్నామంటే న్యాయం ఉంది. ఈ చట్టంలో రోడ్డులకు అవసరం అయితే మాత్రమే తీసుకోమని ఉంది. అందుకనే 4 రెట్టింపులు. 1 లక్ష ఉంటే 4 కలిపి అట్లా. ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు కావాలంటే 1250 గజంతో పాటు మేము ఈ విధంగా 4 రెట్టింపులు ఇవ్వమని అడుగుతున్నాం. సగటున ₹1,00,00,000 పడేది. ₹1,00,00,000 లేదా 4 రెట్టింపుల, ఈ రెండులో ఏది న్యాయం అయితే అది ప్యాకేజీ ఇచ్చి రైతుల తరఫున డిమాండ్ చేస్తామన్నా. 4 రెట్టింపులు ఇవ్వాల్సిందేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే పెద్ద సమస్య ఏం లేదు. వీళ్ళు ఏంటంటే ఏదో కొత్త డ్రామా తెరదీసి రైతుల దగ్గర పోయి కళ్ళబోయిన కబుర్లు చెప్తున్నారు. ఇచ్చిందాక ఒకటి చెప్తారు, ఇచ్చిన తర్వాత మాకు తెలియదని ఈయన మీద ఆయన చెప్తాడు. సీఎం గారిని అంటారు, అధికారులను అడగమంటారు, మున్సిపల్ చైర్మన్ కమిషనర్ని అడగమంటారు, మున్సిపల్ మంత్రిని అడగమంటారు, లేదా కేంద్రాన్ని అంటారు, లేదా విదేశీయులు కొన్నారు మా